నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మప్రియ. వినాయక చవితి వచ్చేసింది కాబట్టి ఆ బొజ్జగనపయ్యకు ఇష్టమైన మరొక రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే తీపి ఉండ్రాలండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉప్పుడు ఉండ్రాల రెసిపీ ఉందండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసే ఉండ్రాల్లా కాకుండా కొత్తగా ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. మెత్తగా దూదిలాగా మంచి సువాసన, అలాగే మంచి రుచితో అందరికీ తప్పకుండా నచ్చుతాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చితే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డిఫరెంట్ స్టైల్ అండ్ మెథడ్లో తీపి ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు రేషన్ బియ్యంని తీసుకోవాలి. ఇలా రేషన్ బియ్యంతో ఉండ్రాలని చేసుకుంటే చల్లారిన కూడా గట్టి పడకుండా మెత్తగా టేస్టీగా ఉంటాయి. బియ్యం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. మొత్తం మీద పప్పు అలాగే బియ్యం కలిసి 1 కప్పు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుని ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. రేషన్ బియ్యం కాబట్టి అందులోని డస్ట్ మొత్తం పోయే విధంగా బాగా కడగాలి. చూడండి, ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని అలాగే బియ్యాన్ని ఒక స్ట్రెయినర్లోకి వేసుకోవాలి. ఇలా వేస్తే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం సపరేట్ అవుతాయి. స్ట్రెయినర్ లేకపోతే కాటన్ క్లాత్ మీద అయినా సరే కొంచెం విడివిడిగా పరిచి ఒక 10-15 నిమిషాల పాటు బియ్యం అండ్ అలాగే పప్పుని ఆరబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి కడిగి ఆరబెట్టుకున్న పప్పు అండ్ అలాగే బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యం అండ్ అలాగే పప్పుని సన్నటి సెగ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ వీటిలోని తేమ పోయి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మాడిపోకుండా ఈవెన్గా మంచిగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఈ బియ్యం అండ్ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని జార్లోకి వేసుకోవాలి. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా లైట్గా పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చేత్తో ముట్టుకుని చూస్తే కాస్త రవ్వగా తెలియాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం వేశాక 2 కప్పుల నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు బియ్యం అండ్ అలాగే పప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, బెల్లం మంచిగా కరిగిపోయింది కదా. బెల్లం కరిగిపోయాక 1 నిమిషం పాటు వాటర్ను మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి పాకం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కకుంచుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగింది కదా అండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం అండ్ అలాగే పప్పుల పొడిని వేసుకోవాలి. రవ్వని నెయ్యిలో వేశాక మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని మంచిగా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బియ్యం అండ్ అలాగే పప్పుని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూడండి, రవ్వ చక్కగా వేగి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని మరొక నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. రవ్వలో వేసిన కొబ్బరి కలిసిపోతే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వడకట్టి పోసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేస్తే అందులో ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా అండ్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే ఉండలేమి కట్టవండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఉప్పుని అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద రవ్వని దగ్గర పడేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ త్వరగానే ఒక 3-4 నిమిషాల్లో ఉడుకుతుంది.
ఇలా ఉడికాక అడుగు మాడకుండా మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని ఈ రవ్వ మిశ్రమం బాగా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ మిశ్రమం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్కి మూత పెట్టేసి ఈ రవ్వ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఇడ్లీ కుక్కర్ని వాడుకోవచ్చు. ఉడికించిన రవ్వ చల్లారిపోయాక మూత తీసుకుని చేతులకి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని రవ్వ మిశ్రమాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. రవ్వని పూర్తిగా చల్లారేంత వరకు కాకుండా గోరువెచ్చగా ఉండగానే ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుని ఉండ్రాల్లాగా మీకు ఎంత సైజు కావాలో చూసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. వీటితో కుడుములు అండ్ అలాగే అప్పాలు కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నెయ్యి అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్ మీదకి పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ మీదకి ఉండ్రాలను సర్దుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి కుక్కర్ గిన్నెలోకి పెట్టుకోవాలి. వాటర్ మరుగుతుంటాయి కాబట్టి నిదానంగా మూత తీసి ప్లేట్ని ఫిక్స్ చేసుకోండి. ప్లేట్ని పెట్టేశాక మూత పెట్టుకుని ఉండ్రాలని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఉండ్రాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత తీసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉండ్రాలు రెడీ. మీరు కూడా ఒకరోజు గణనాథుడికి ఈ ఉండ్రాలు చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.